భవాని, జరిగినదాన్ని తలుచుకొని 2 రోజులు బాధపడుతుంది. అభాషణ అయితే మళ్ళీ మనిషి కావా ఇక? నాకు లేదా అనే బాధ పగటాళ్ళు అవుతుంది. ఇవరకు పువ్వు వండలే, కూర వండలే. ఓ పూట తింటాను, ఓ పూట తింటలేవు. ఇట్లయితే ఎట్లనే చెప్పు? బాగా రోజులకు కడుపుతోటుంటే నా కడుపులో కాయ కాసింది అనుకున్నా. ఎంతో సంతోషపడ్డా, మురిసిపోయినా. కానీ ఆ దేవుడు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేసిండు? నేనేం పాపం చేసినా అని నాకు ఇంత పెద్ద శిక్ష చేసిండు. ఇగో నేను మళ్ళీ తల్లిని కాలేనా? ఆ దేవుడు నన్ను మీద నా తల్లిదంతా రాసిండంటవా? చెప్పు. భవాని, నువ్వు మళ్ళీ తల్లి అయితే నాకు ఆ నమ్మకం ఉన్నది. నువ్వేం బాధపడకు. అత్తమ్మ. ఉన్నా అత్తమ్మ. ఇగో మీ అమ్మ. హలో, ఇప్పుడు ఎట్లున్నది బిడ్డ? నా రాత గట్ల రాసిండమ్మ బ్రహ్మ. 9 నెలలు మోసి నా బిడ్డకు జన్మని ఇవ్వలేకపోయినా, ఆ రూపాన్ని నేను చూడలేకపోయినమ్మా. బిడ్డ, అల్లుడు నువ్వు ఇంటికి రాలి కొన్ని రోజులు ఉండిపోయారు. అప్పుడన్నా నీ మనసు పడుతుంది కావచ్చు. సరే అమ్మా. అత్తం చెల్లెటు పోయిందే? కాలేజీ పోయింది బిడ్డ. సరే అమ్మా. ఏమంటుంది అమ్మ? 4 రోజులు ఇంటికి వచ్చిపోరంటాను. సరే పాయ్, ఒక్కొక్కడు నన్ను బాగా మంచిగా ఉండలేదు. పోయేద్దాం. సరే. మంచిగా తీసుకొస్తా. బిడ్డ, నీకు నాసాలే పడ్డది. ఏంటిదమ్మా నువ్వు అనేది? నాకు అర్థమైతలేదు. నువ్వు పుట్టక ముందు అప్పుడు నాకు 3 నెలలు శాత కాకుండా కూడా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకునేదాన్ని. స్నానం చేద్దామని బకెట్లో నీళ్ళు పట్టుకొని పోతుంటే కాలు జారి కింద పడ్డా. మీ నాయన వచ్చేసరికి కూడా నాకు సొయ్యి లేదు. మీ నాయన వచ్చి నన్ను ఊసి ముత్తుకొని దావకాన తీసుకుపోయిండు. కడుపులో పిండం కదులుతలేదని అబార్షన్ చేసిరు. అప్పుడు మా అమ్మును మా అన్న వచ్చి మీ నాయన నన్ను ఇంటికి దొరకపోయి ఓడి బియ్యం పోసిరు. ఆ తర్వాతనే నువ్వు కడుపులో పడ్డావు బిడ్డ. అక్క, బావా ఎప్పుడు వచ్చిండు? ఇప్పుడే వచ్చినవి. మంచిగా ఉన్నావు అక్క? మంచిగా ఉండనే. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. పోతున్నావు కాలేజ్కి? పోతుందక్క.
బావా మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నావా? మంచిగా సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ అపర్ణ అన్నం ఇట్లా అక్కడ పెట్టిపోయి అక్కను బాగా అన్నం తింటారు చేయలేదు చూపలు బిడ్డ అన్నం తింటారు అల్లుడు అన్నం తింటారా అక్కడ చేయకట ఎందుకు పసుపు తిప్పుది నీకు ఓత బిడ్డ అంటే ఇనకుండా పోయేవట్టు నువ్వు చూసుకొని పోయచ్చు కదనే. ఏంది అక్క ఇంకెన్ని రోజులు చెప్పు జరిగిన దాన్ని గుర్తు చేసుకొని బాధపడతావు? ఏం కత్తి చిన్న గాయమే కదా. ఏం చిన్న గాయనే, మన ఇంటిగా ఉంటే ఇవే ఆలోచించుకొని అట్లా ఉంటున్నామని నేను తీసుకొచ్చిన. ఇక్కడ కూడా అవే ఆలోచనలా? అద్దు బిడ్డ ఇట్లా ఊకే ఆలోచించుకుంటుండకే ఆలోచించి నీ పానం ఖరాబ్ చేసుకోకు. అల్లుడు కూడా ఎంత బాధపడతాడో. ఎంత చెప్పినా ఏం చేసినా మార్చలేదమ్మా. నేను ఆ దేవుడే మార్చాలి ఇక. బావా చిన్న గాయమే కదా, నువ్వేం బాధపడకు. నేను కాలేజ్ కాడికి పోవాలి, నన్ను దింపేసి వచ్చోపా. సరే అల్లుడు రాగాక మెడికల్ షాప్లో ఇట్లా పట్టి తీసుకురా ఒకటి. సరే అత్తమ్మ. నువ్వు లే అని చెల్లే పోయా పులే జరిగిన పోసుకుంటే అదే అంటే శక్తి తినకుండా చెప్తావు. ఎందుకే ఇవన్నీ ఎన్ని రోజులకి ఇట్లా ఆలోచించుకుంటుంటావు చెప్పు. నేనేం ఆలోచిస్తలేనమ్మా. నిన్ను చూసుకుంటే ఆయన బాధపడబట్టే. ఎందుకు బిడ్డ అయిందేదో అయిపోయింది కదా ఇడిచిపెట్టాలి. బాధపడకుండా ఎట్లుండాలమ్మా? నాకు పుట్టబోయే బిడ్డ కోసం నేను ఎన్నో కలలు కన్నా, ఎంతో ఆశపడ్డా. ఒక్కొక్కరికి అత్తగారు మంచిగా లేక, చేసుకున్న భర్త మంచిగా లేక ఎంతో బాధపడతారు. కానీ నాకు అన్ని తీర్ల మంచిగా ఉన్నా కూడా దేవుడు ఎందుకు ఇంత పరీక్ష పెడతాండే? అట్లానే ఎందుకు అనుకుంటావు బిడ్డ? మళ్ళా నా రాతలా నాకు పిల్లలు ఉన్నారో లేరో అమ్మ, నాకు అదే బాధ అవుతుంది. అట్లానే ఎందుకు అనుకుంటావు బిడ్డ? నా సాలే నీకు పడ్డది. నీకు మూడు బియ్యం వద్దా, తప్పకుండా నీకు సంతానం అవుతుంది. బాధపడకే. ఏమో అమ్మ, నాకైతే ఆశ లేదే. ఆ దేవుడు విన్నే భారం ఎత్తన్నా. అన్ని మనమే అనుకుంటే ఎట్లనే? దేవుడు ఉన్నాడు కదా. నువ్వే అంటున్నావు కదా దేవుడు ఉన్నాడని. నీకు ఓడి బియ్యం వద్దనే ఖచ్చితంగా నీకు పిల్లలు అవుతారు. సరే అమ్మా. ఇక్కడికి బస్ వస్తుంది బావా, నేను వెళ్తా. అవునా? సరే. బావా నీకు ఒకటి చెప్పాలనా? ఏంటిరా? అక్కకి అంత చిన్న గాయం అయితేనే నువ్వు అంత బాధపడ్డావు. నిజంగా నువ్వు దొరుకుడు మాకు అదృష్టం బావా. నేను మీ అక్కకు దొరుకుడు అదృష్టం కాదురా, మీ అక్క నాకు దొరుకుడు అదృష్టం. నాకు బంగారు లాంటి భార్య దొరికింది. సరే జాగ్రత్త. సరే బావా.
ఇంకా 2 నెలలు అయితే చెల్లెది చదువైపోతుంది, పెళ్ళి చేద్దామానే. తర్వాత నేను కాటికి పోయినా పర్వాలేదు. గట్లెందుకు అంటున్నావు అమ్మా? మంచి సంబంధం దొరికితే చేద్దాంది. ఇంకా నర్సయ్య కొడుకు పట్నంలో ఉంటాడట, పిల్లగాడు మంచోడట, భూజాలు కూడా బాగానే ఉన్నాయని చెప్తారు. మరి నెల కింద చెల్లెని అడిగేందుకు కానీ వచ్చారు. నేను మా బిడ్డను వాళ్ళు అడిగినాక చెప్తా అని చెప్తున్నా. మంచి సంబంధం అంటున్నావు అని చేద్దాంది. సరే బిడ్డ, మరి రేపు రమ్మనల్ల వాళ్ళను. రమ్మనమ్మా, నేను కూడా అల్లునికి చెప్తా ఈ ముచ్చట. సరే సరే. రాకేష్, డాడీ ఎందుకు రాలేదు? డాడీ పని ఉండే పోయిరా పని. అత్తమ్మ అపరం తీసుకురమ్మా. భవానీ చెల్లె తీసుకురా. సరే అమ్మా. రాకేష్, అపర్ణ వచ్చిందా? నచ్చింది. అపర్ణ, రాకేష్ నచ్చిందా? నాకు పిల్లలు నచ్చలేదు. ఏమైంది చెల్లె? అబ్బాయి నచ్చలేదా? నాకు నచ్చలేదు అక్క. ఎందుకే? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నా మనసు ముక్కలై చాలా రోజులైంది. అది నీకు కూడా తెలుసు కదా అక్క. ఇగో నాకు 5 నెలలు పడ్డాయి కదా, మా అమ్మ రమ్మని ఫోన్ చేసింది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా. సరే తీయే, పోదు తీ. సరే పోతా, కానీ నేను వేయనాక నువ్వు టైంకి విను. నా మీదే పానం పెట్టుకోకు, సరేనా? నేను తింటే కానీ తీయే, నువ్వే అట్టి మంచివి కాదు. పోయిన కడుపు మంచిగా తినాలి, సరేనా? సరే. సరే పా, చెప్తా. అమ్మా, బిడ్డ అంత మంచిగా అంత మంచిదే అమ్మా. అల్లుడు అంత మంచిగా ఎంత మంచి చేస్తామా? దాని కూర్చోండి. మంచిగా తీసుకొస్తా. ఆ పనులు చేయకుండా తిని కూడా మంచిగా ఉండు. సరే. దిగాలి. సరేనే అత్తమ్మ, పోయేస్తా. అయ్యో అల్లుడు ఏటికి ఉండొచ్చు కదా. ఉండొచ్చు కదా. ఇంటికాడ పొలం లేవా అని, లేకపోతే మా ఉంది కానీ మళ్ళీ 2 రోజులకు అత్తది అందినాక, సరేనా? సరే. నువ్వు జాగ్రత్త, పోయేస్తా. సరే అల్లుడు. కనిపించిన ప్రతి ఆడదాన్ని ఎమ్మడి పడతాడు. వీడిని కొడితే నీకేమైతుంది? ఆయన అంటే నాకు ఇష్టం, ఆయన లవ్ చేస్తున్నా. ఏందే నువ్వు చెప్పేది? వీడు మంచోడు కాదే, నా మాటిను. నువ్వెంత చెప్పినా నేను రమేష్నే పెళ్లి చేసుకుంటా. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరుగుతుంది. ఎట్లా జరుగుతుందో నేను కూడా చూస్తా.
చేసింది, అవన్నీ పట్టించుకోకు. పిచ్చిదానా, మీ అక్కకింత పొగరెందుకే? ఆ పొగరు తగ్గాలి. ఏం మాట్లాడుతున్నావు రమేష్ నువ్వు? మీ అక్క పొగరు తగ్గాలంటే, అది మన గురించి ఆలోచించద్దంటే ఒక పని చేయాలి. ఏంటది? దాని కడుపు పోవాలి. హిందీ రమేష్ నువ్వు మాట్లాడేది? అలా అయితేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను. అలా కాదని నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా నువ్వు ఎప్పటికీ తల్లివి కాలేవు. అక్క ఇగో పాలు. తమా ఏమైంది బిడ్డ? ఏమైంది? అల్లుడు తండ్రి కాబోతుంది. అవునా? హలో, యాక్సిడెంట్ అయిందా? రమేష్ చచ్చిపోయిందా?